Yeah, hi, hello everyone. Welcome to the next session of Advanced Java Development. Okay, before I proceed further, just give me the confirmation that you are able to see my screen, that is which I have shared, and you are able to hear my voice as well. Yes, sir. Okay, Yes, yeah, sir. okay, okay, Murad. Yeah. So, as part of our yesterday's journey, so we have discussed about Java, right? A little bit about Java we have discussed, and before that, we talked about what is advanced Java and why we need to learn about it, right? So as I mentioned already, so నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే మీరు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ తయారు చేసేటప్పుడు ఈ ప్రాపర్టీస్ని అన్ని ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా కాన్సెప్ట్స్ అన్ని ఇన్హెరిట్ చేసి వాటిని అక్కడ మీరు యూజ్ చేస్తారు. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, ఇంకా ఈ బేసిక్ 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా: ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. And as I stated already yesterday, that these are the main programming fundamental concepts which are very much important for not just about Java. If you are into any of the programming language, you should be very good with these concepts. So you do this as well. Next, coming to the the full stack development, whatever it might be the name, it is a process of developing a web application. So complete end to end web application development process is nothing but the full stack development. So in that, we are choosing Java as the server side technology or backend technology, I say. So రకరకాల టెక్నాలజీస్ ని వాడి సర్వర్ సైడ్ డెవలప్మెంట్ చేస్తారండి. అందులోపల మనకి జావా ఉంటుంది, నోట్ జేఎస్ టెక్నాలజీతో చేస్తారు, లేదా మనకి డాట్ నెట్ ఉంటుంది, పైథాన్ ఉంటుంది, సి ప్లస్ ప్లస్ ఉంటుంది, డాట్ నెట్ చెప్పాను, సి ప్లస్ ప్లస్, రూబీ. So like that we have different even PHP also there. So here we are sticking to Java. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే ఫ్రంట్ ఎండ్, దాని గురించి ఆల్రెడీ మాట్లాడాం. సో మీకు రిక్వెస్ట్లు వచ్చినప్పుడు మీ సర్వర్ ఉన్న రిక్వెస్ట్లకి రెస్పాండ్ అవుతుంది. రకరకాల రిక్వెస్ట్లు వస్తాయి. ఆ రిక్వెస్ట్ మీకు మొబైల్ ఫోన్ నుంచి రావచ్చు, మొబైల్లో ఉన్న బ్రౌజర్ నుండి రావచ్చు, లేదా కంప్యూటర్ నార్మల్గా డెస్క్టాప్ అవ్వచ్చు, లేదా ల్యాప్టాప్ అక్కడ నుంచి రిక్వెస్ట్ రావచ్చు. సో రిక్వెస్ట్ అనేది ఎక్కడి నుంచి అయినా రావచ్చు. ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి, రిక్వెస్ట్ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి, అనలైజ్ చేసి, రెస్పాన్స్ని జనరేట్ చేసి, ఆ రెస్పాన్స్ మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి అంటే క్లయింట్కి పంపగలిగే ఎబిలిటీ మీ సర్వర్కి ఉండాలి. సర్వర్ మీన్స్ మిషన్ అనుకోవద్దు, కానీ ఆ ప్రోగ్రామ్కి ఆ ఎబిలిటీ ఉండాలి. సో ఆ ఎబిలిటీ వచ్చేలాగా మనం అక్కడ ప్రోగ్రామింగ్ చేస్తాం. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఈస్ అబౌట్. యూ మైట్ బి హ్యావింగ్ ద అదర్ డెఫినేషన్స్, వేరే డెఫినేషన్స్ ఉండొచ్చు, బట్ యాక్చువల్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటే అదే అనమాట. సో ఆ క్లయింట్ ఏదైనా అవ్వచ్చు. లెట్స్ ఎగ్జాంపుల్ జీమెయిల్. ఇప్పుడు జీమెయిల్ ఉందండి, జీమెయిల్ అప్లికేషన్ మీరు జీమెయిల్ దేంట్లో ఓపెన్ చేస్తారు? రకరకాల డివైస్లో ఓపెన్ చేస్తారు. సో అంటే ఒక బ్రౌజర్లో ఓపెన్ చేస్తారు, లేదా బ్రౌజర్ వాడకుండా కూడా మీరు జీమెయిల్ని ఓపెన్ చేస్తారు. బట్ మీరు ఓపెన్ చేసిన జీమెయిల్కి మీరు అందులో ఏదైనా కొత్తగా రాయాలి అని అనుకుంటే, మెయిల్ని కానీ, లేదా ఒక కొత్త మెయిల్ మీరు పంపాలి అనుకుంటే, సో అటువంటి మీరు ఏం యాక్టివిటీస్ చేయాలి అనుకున్నా, సో అవన్నీ కూడా రిక్వెస్ట్లు అనమాట. సో ఆ రిక్వెస్ట్లన్నీ ఎక్కడికి వెళ్తాయి? జీమెయిల్ సర్వర్కి వెళ్తాయి. జీమెయిల్ సర్వర్ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి మీకు రెస్పాన్సెస్ని జనరేట్ చేస్తుంది. చాలా సింపుల్. మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడం కూడా ఒక రిక్వెస్ట్ అండి. అది మీరు తప్పులు ఎంటర్ చేస్తే మీకు ఏం రెస్పాన్స్ వస్తుంది? మెసేజ్ వస్తుంది, ఎర్రర్ మెసేజ్. కరెక్ట్గా ఎంటర్ చేస్తే మీకు మీ హోమ్ పేజే రెస్పాన్స్గా తిరిగి వస్తుంది. సో రైట్. సో ఇది రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సివ్ సైకిలే ఉంటుంది అది మీకు కంప్లీట్ వెబ్ అప్లికేషన్ లోపల. ఏ రిక్వెస్ట్ అయినా కూడా బేసికల్గా డేటాబేస్ పైన ఒక ఆపరేషన్ని జనరేట్ చేస్తుంది. సో ద ఆపరేషన్స్ ఆర్ నోన్ యాజ్ క్రెడ్ ఆపరేషన్స్. ఏం చెప్తాం మనం వాటిని? క్రెడ్ ఆపరేషన్స్ అని చెప్తాం. సో ఇంటర్నల్గా బ్యాక్ ఎండ్ ఎప్పుడు కూడా డేటాబేస్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆల్రెడీ నిన్న మీకు మెన్షన్ చేసినది. ఆ డేటాబేస్ అనేది ఏదైనా అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ దట్ అప్లికేషన్ రిక్వైర్మెంట్స్. అప్లికేషన్కి ఉన్న రిక్వైర్మెంట్ బట్టి సో రకరకాల డేటాబేసెస్ని పీపుల్ యూస్ చేస్తారు. సో ఇక్కడ క్రడ్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే, సి స్టాండ్స్ ఫర్ క్రియేటింగ్, ఆర్ స్టాండ్స్ ఫర్ రిట్రీవింగ్ ఆర్ రీడింగ్, అయితే యూ ఫర్ అప్డేట్, డి ఫర్ డిలీట్. అంతే. మీరు ఏది చేసినా కూడా చెప్పాను కదా, ఇప్పుడు సోషల్ మీడియా అప్లికేషన్ అవ్వచ్చు, ఏదైనా మీరు ఫేస్బుక్ ఓపెన్ చేశారు. ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వడానికి క్లిక్ చేశారు యూజర్ నేమ్ పాస్వర్డ్. అప్పుడు
మీ యాక్చువల్ డేటా అనేది రీడ్ అవుతుంది. యాక్చువల్ ఒరిజినల్ పాస్వర్డ్ అనేది రీడ్ అయ్యి అది ఆపరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఒక పోస్ట్‌ని తయారు చేశారు. కొత్త పోస్ట్‌ని తయారు చేసి పోస్ట్ అని క్లిక్ చేస్తారు. ఆ పోస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు డీపీలు అవి ఉంటాయి కదా! సోషల్ మీడియాలో ఆ డీపీని మీరు ఇంతకుముందు ఒక డీపీ ఉంటుంది. ఆ డీపీ ప్లేస్‌లో ఇంకొక డిస్‌ప్లే పిక్చర్ మార్చాలనుకుంటారు. సో, అప్పుడు దాన్ని అప్‌డేట్ చేస్తారు. మీరు ఆల్రెడీ పంపిన పోస్ట్‌లలో ఏదో ఒక పోస్ట్ మీకు నచ్చలేదు. యూ వాంట్ టు డిలీట్ ఇట్. సో, దెన్ యూ విల్ బి డూయింగ్ డిలీట్. సో, అదర్ దాన్ దీస్ 4 ఆపరేషన్స్ యూ నెవర్ డూ ఎనీ అదర్ ఆపరేషన్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వెబ్ అప్లికేషన్ యూ ఆర్ వర్కింగ్. సో, అది ఏ ఆపరేషన్ అయినా ఈ నాలుగిట్లో ఏదో ఒక కేటగిరీ కిందకి వస్తుందండి. సో సర్వర్ capability గురించి మాట్లాడాం. Server should be in a position to handle the request and process the request, and it should also generate the response and send back those responses back, again to the client, and connecting to the database. Database కి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యి డేటాబేస్లో ఆపరేషన్స్ చేసేలాగా ఉండాలన్నమాట. సో ఈ ఆపరేషన్ చేయాలి అని అంటే ఓకే, జావా గురించి మాట్లాడదాం. కొంచెం వేరే లాంగ్వేజ్ పక్కకి పెట్టేద్దాం, ఎందుకంటే మనం కంప్లీట్ మన సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అంతా జావాతోనే చేస్తాం కాబట్టి. సో ఈ డేటాబేస్ అన్నది సర్వర్ సైడ్ రెండు కలిపి ఉంటాయి కదా, నిన్న మాట్లాడాం. సో అప్లికేషన్ లేయర్ లేదా బిజినెస్ లేయర్ అని చెప్తాం సర్వర్లో మీరు రాసే కోడ్ని. ఎందుకు అని అంటే ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ కామర్స్ అప్లికేషన్ తీసుకున్నారు, అమెజాన్ తీసుకోండి. సో అమెజాన్ లోపల రకరకాల బ్యూటిఫుల్ ఫ్రంట్ ఎండ్స్ ఉంటాయి, మీకు ఫ్లాష్ అవుతూ ఉంటాయి. సో వీడియోస్ రిప్రజెంట్ చేస్తూ ఉంటారు, రివ్యూస్, రకరకాల థింగ్స్ ఉంటాయి. బట్ అమెజాన్లో మీరు యాడ్ టు కార్ట్ అనే బటన్ క్లిక్ చేస్తారు, రైట్. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత బై నౌ అనే బటన్ క్లిక్ చేస్తారు, చేంజ్ అడ్రస్ అనే బటన్ క్లిక్ చేస్తారు. సో నెక్స్ట్ ఏం చేస్తారు, చూస్ పేమెంట్ మెథడ్ అనే బటన్ క్లిక్ చేస్తారు, తర్వాత పేమెంట్ కూడా చేస్తారు. సో ఇవన్నీ రియల్ యాక్టివిటీస్. అంటే మీరు అవన్నీ చేసేది ఫ్రంట్ ఎండ్ లో చేస్తారు ప్రజెంటేషన్ లో, బట్ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో అవన్నీ రియల్ గా యాక్టివిటీస్ జరుగుతాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యుల్ బి రిసీవింగ్ వన్ ప్రోడక్ట్, రైట్. యుల్ బి గెటింగ్ దట్ ప్రోడక్ట్. ద ప్రోడక్ట్ విల్ బి డెలివర్డ్ టు యూ. సో అవన్నీ జరిగేది ఎక్కడ జరుగుతుంది, బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది. అందుకే బ్యాక్ ఎండ్ ఒక పేరు ఉంటుందండి, దాన్ని మనం అప్లికేషన్ లేయర్ అంటాం లేదా బిజినెస్ లేయర్ అంటాం. సో మెయిన్ బిజినెస్ అక్కడే జరుగుతుంది. డేటా లేయర్ ఉంటుంది ఇంకొకటి. ఇది ట్రెడిషనల్ త్రీ టైర్ ఆర్కిటెక్చర్ యాక్చువల్ ఇది. సో ఎవ్రీ వెబ్ అప్లికేషన్ యూజువల్లీ ఫాలోస్ దిస్ ట్రెడిషనల్ త్రీ టైర్ ఆర్కిటెక్చర్, విచ్ ఫాలోస్ ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ ఆర్ బిజినెస్ లేయర్, అండ్ యాజ్ వెల్ యాజ్ డేటా లేయర్. పీపుల్ వాళ్ళ వాళ్ళ కంఫర్ట్ బట్టి కొందరు బ్యాక్ ఎండ్ అంటే ఓన్లీ సర్వర్ సైడ్ లేయర్ మాత్రమే బ్యాక్ ఎండ్ అని పిలుచుకుంటారు, డేటాబేస్ అనే పేరుతో పిలుచుకుంటారు. కొందరు సర్వర్ ప్లస్ డేటాబేస్ ని కలిపి బ్యాక్ ఎండ్ అని పిలుస్తారు. సో కొందరు అప్పుడప్పుడు డేటాబేస్ దాన్నే బ్యాక్ ఎండ్ అని పిలుస్తారు. సో ఇట్ డిపెండ్స్, బట్ యాక్చువల్ థింగ్ ఇస్ వాట్ ఎవర్ వి సీ విత్ రెస్పెక్ట్ టు ద వెబ్ అప్లికేషన్, మనకి ఏదైతే ఒక వెబ్ అప్లికేషన్ కి మన కళ్ళకు కనపడుతుందో అది మాత్రమే మనకు ఫ్రంట్ ఎండ్ అనమాట. మనకు కనపడిందంతా కూడా బ్యాక్ ఎండ్. సో ఈ సర్వర్ సైడ్ ప్లస్ డేటాబేస్ మొత్తం మనకి బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో కమింగ్ టు ద జావా, సో మనం జావానే ఇక్కడ స్టిక్ అయి ఉన్నాం కాబట్టి, జావాతోనే వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ డేటాబేస్ ప్లస్ బిజినెస్ లాజిక్ అన్ని టుగెదర్ గా ఉంటాయి. అంతే కదా. మీరు ఇప్పుడు ఒక యాడ్ టు కార్ట్ బటన్ క్లిక్ చేశారు, తర్వాత బై నౌ బటన్ క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆర్డర్ ప్లేసింగ్ జరుగుతుంది. మీ ఆర్డర్ని ప్లేస్ చేస్తారు. చేశారు అని అంటే ఒక 10 రోజుల తర్వాత మీరు మళ్ళీ మీ అప్లికేషన్ అంటే మీ అకౌంట్ని ఓపెన్ చేసుకొని మై ఆర్డర్స్ అని క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఆర్డర్ కనపడుతుంది కదా. కనపడింది అంటే డేటా పర్మనెంట్ గా స్టోర్ అయింది. అది జరిగేటప్పుడు ఆపరేషన్ జరిగింది, ఆపరేషన్ జరిగిన తర్వాత పర్మనెంట్ గా డేటా స్టోర్ కూడా అయ్యింది. సో డేటాబేస్ కూడా అందులో ఉంది. సో మీకు బిజినెస్ లేయర్ చాలా టైట్ గా, చాలా క్లోజ్ గా డేటా లేయర్ తోటి వర్క్ చేస్తుంది. ఇలా వర్క్ చేయాలంటే వీ షుడ్ నో హౌ వీ హ్యావ్ టు కనెక్ట్ టు ద డేటాబేస్ ఫ్రమ్ యువర్ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇన్ దిస్ కేస్ జావా. సో జావాని డేటాబేస్ కి మనం కనెక్ట్ అయ్యి ఆపరేషన్ చేయాలి. అవి చేయాలి అని అంటే జావా లోపల ఏది చేసినా మనం జావాలో త్రూ మెథడ్స్ చేస్తాం. ఐ హోప్ యు నో ఆల్ దిస్. సో మీకు ఆల్రెడీ అది తెలుసు కాబట్టి, సో ప్రతిదీ మనం జస్ట్ మినిట్. సో జావాలో మనం ఏ యాక్టివిటీ చేస్తున్నా కూడా కొన్ని డిఫాల్ట్ ప్యాకేజెస్ ఉంటాయి. మనం రాయకుండా జావాలో జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ అన్నది డిఫాల్ట్ గా ఉంటుంది. నిన్న మీకు చూపించాను కదా, చాలా సార్లు చూపించాను కదా, జావాలో చాలా ప్యాకేజెస్ ఉంటాయి. అందులో జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ అనేది మీరు ఏ ప్రాజెక్ట్ తయారు చేస్తున్నా కూడా మీకు డిఫాల్ట్ గా
సో ఆ ప్యాకేజ్ అనేది మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. సో కాబట్టి దాన్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు జావాలో మీకు నచ్చిన ప్రోగ్రామ్ని రాసుకుంటూ వెళ్ళిపోతారు. సో మీరు మీ ఓన్ క్లాసెస్ని రాస్తారు. అట్ ద సేమ్ టైం డిఫాల్ట్ క్లాసెస్ ఏమైనా ఉన్నా కూడా వాటిని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. అలా కాకుండా మనం ఏం చేస్తాం, కలెక్షన్స్ మీద వర్క్ చేస్తాం, రైట్? ఎక్సెప్షన్స్ పైన వర్క్ చేస్తాం. సో ఇలా కొన్ని థింగ్స్ వర్క్ చేస్తాం. సో అందులోపల ఎస్పెషల్లీ కలెక్షన్స్కి వచ్చేవరకు కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ లిస్ట్ కానీ, నెక్స్ట్ ఇంకేం చూసాం మనం, సెట్ లిస్ట్, అరే లిస్ట్. సో జనరల్గా అరేస్కుంటే కొన్ని లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి మనం అరే లిస్ట్కి వెళ్ళాం. సో కానీ అవన్నీ ఎక్కడ ఉన్నాయి, జావా డాట్ యూజిల్ అనే ప్యాకేజ్లో ఉన్నాయి. సో ఆ ప్యాకేజ్ మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకొని ఆల్రెడీ అన్ని డౌన్లోడ్ అయిపోయి మీ అప్లికేషన్కి రెడీగా ఉంటాయి. జస్ట్ మీరు వాటిని ఇంపోర్ట్ చేసుకొని వాటితోని వర్క్ చేస్తారు. ఎప్పుడు డౌన్లోడ్ అయ్యాయి, మీ కంప్యూటర్లో మీరు జావాని ఇన్స్టాల్ చేసుకుంటారు కదా, సో అప్పుడే అన్ని డౌన్లోడ్ అవుతాయి. మీరు నెక్స్ట్ 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 అని క్లిక్ చేస్తారు కదా జావాని ఇన్స్టాల్ చేసేటప్పుడు. సో బ్యాక్గ్రౌండ్లో మీకు కనపడుతుంది కదండి 60%, 80% డౌన్లోడ్ అవుతున్నట్టు. సో జస్ట్ అది మీకు కనపడే విండో డౌన్లోడ్ అవ్వదు, బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఆ లైబ్రరీ ఫైల్స్ అన్ని డౌన్లోడ్ అయిపోతాయి. సో అలా ఇప్పుడు ఇక్కడ దాని గురించి ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, మీరు జేడీబీసీ అనే ఒక లైబ్రరీ ఫైల్ ఉంటుందండి. సో అంటే జేడీబీస్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. జనరల్ లైబ్రరీ ఫైల్స్లో ఏముంటాయి, మెథడ్స్, ఇంటర్ఫేసెస్, క్లాసెస్ ఉంటాయి ప్రీ డిఫైన్డ్. సో జేడీబీసీలో ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి క్లాసెస్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి మనం డేటాబేస్కి కనెక్ట్ అవుతాం. దట్స్ ఇట్, దట్ ఈస్ కాల్డ్ జేడీబీసీ అబౌట్. నెక్స్ట్ కమ్స్ సర్వ్లెట్ అండ్ జేఎస్పీ. సో సర్వ్లెట్ అంటే ఏం లేదండి, జావాలో సర్వర్ని క్రియేట్ చేయడానికి మనం, సర్వర్ పేజ్ని క్రియేట్ చేయడానికి మనం సర్వ్లెట్ని వాడతాం. సర్వ్లెట్ ప్లస్ వన్ ఈజ్ లైక్ ఏ జేఎస్పీ. జేఎస్పీ అంటే ఏంటంటే సర్వ్లెట్ ప్లస్ వన్, అంటే సర్వ్లెట్ కంటే కొంచెం నెక్స్ట్ లెవెల్ అనమాట. సేమ్ జావా జేఎస్పీ కూడా సర్వ్లెటే, కానీ ఇంకొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి అందులోపల. సో సర్వ్లెట్ జేఎస్పీ గురించి కూడా మనం మాట్లాడతాం. ఇది మెయిన్ పర్పస్ సర్వర్ని క్రియేట్ చేసి, సర్వర్ పేజ్ని క్రియేట్ చేసి, మనం రిక్వెస్ట్ని హ్యాండిల్ చేసి, ప్రాసెస్ చేసి అన్ని లైవ్లో చూస్తాం. అంటే ఒక HTML పేజ్ తీసుకొని అది దాన్ని ఫ్రంట్ ఎండ్ అనుకుంటాం, అక్కడ నుంచి డేటా వచ్చినట్టుగా తీసుకొని ఆ డేటాని మనం ప్రాసెస్ చేస్తాం. ఈవెన్ ఇఫ్ రిక్వైర్డ్ విల్ బి కనెక్టింగ్ టు ద డేటాబేస్. ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ విల్ గో విత్ స్ప్రింగ్ బూట్. యాక్చువల్లీ నా వీడియోస్ పీపుల్ ఆర్ యూజింగ్ స్ప్రింగ్ బూట్. బట్ ఇది రియల్ టైంలో మనం ఈ మధ్య కాలంలో పీపుల్ రాయట్లేదు దీన్ని. అంటే ఇది ఇంటర్నల్గా వర్కౌట్ అవుతుంది త్రూ స్ప్రింగ్ బూట్. యూ డోంట్ రైట్ ఇట్ త్రూ డైరెక్ట్లీ, బట్ విల్ బి అచీవింగ్ ఇట్ ఇండైరెక్ట్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ జరగాలి అంటే, మీరు డేటాబేస్ని కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మీకు డేటాబేస్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో డేటాబేస్ ఈజ్ సంథింగ్ ఏ డిఫరెంట్ సర్వర్ అని ఎందుకంటే అది తీసుకొచ్చి మీ కంప్యూటర్లో రన్ చేస్తారు, మీరు లోకల్గా రన్ చేసుకుంటారు, మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత రన్ చేస్తారు దాన్ని. సో దాన్ని డేటాబేస్ సర్వర్ అని చెప్తారు. ఆ దానికి మీరు కనెక్ట్ అయ్యి దానిలో ఏమైనా యాక్టివిటీస్ చేయాలి అని అంటే దానికి వేరే లాంగ్వేజ్ తెలియదండి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా డేటాబేస్కి రాదు. దానికి అర్థమయ్యే ఒకే ఒక లాంగ్వేజ్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్, ఎస్క్యూఎల్ అని చెప్తాం. సో దానికోసం ఆ పర్పస్కి మనం ఎస్క్యూఎల్ని నేర్చుకుంటాం. సో ఆల్రెడీ మీకు చెప్పాను, జేడబ్ల్యూ మీన్స్ అడ్వాన్స్డ్ జావా అని జేడబ్ల్యూ అంటారు. యాక్చువల్గా జేడబ్ల్యూ అడ్వాన్స్ జావా ఉండదు. నెక్స్ట్ వచ్చి జేఎస్సి, ఇందులో కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. జేడబ్ల్యూలో అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ నేర్చుకొని ప్లస్ జేఎస్సి రెండు కలిపితే వెబ్ అప్లికేషన్ తయారు చేస్తారు. ఓన్లీ జేఎస్సి నేర్చుకుంటే లాజిక్స్ వస్తాయి, అంటే మీకు ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి అవి తెలుస్తాయి. సో దట్స్ ఇట్ అండి. ఇంకా గిట్హబ్ ప్రొఫైల్ అనేది గురించి చెప్పాను. ఎక్లిప్స్ అనేది ఒక టూల్ మాత్రమే. సో అలా రకరకాల టూల్స్ మనం యూజ్ చేస్తాం. ఇక లైబ్రరీ చూపించాను కదా. సో ఇది మన ప్రాజెక్ట్, రైట్? మన ప్రాజెక్ట్లో ఇక్కడ చాలా మనం ప్యాకేజెస్ క్రియేట్ చేసుకున్నాం. సో దిస్ ఏ లైబ్రరీ. ఈ లైబ్రరీలో ఓపెన్ చేస్తే చూడండి, వీటిని జార్ ఫైల్స్ అని చెప్తారు, జావా రిలేటెడ్ జార్ ఫైల్స్. జస్ట్ ఇక్కడ ఎన్ని ఉంటాయండి, జస్ట్ ఒక 50-60 ఉన్నట్టున్నాయి. ఇవి డిఫాల్ట్ జార్ ఫైల్స్. మళ్ళీ ఇవి కాకుండా మనం అడిషనల్ మనకు కావాల్సినప్పుడు జార్ ఫైల్స్ అని లోడ్ చేసుకుంటాం, డౌన్లోడ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు జావా డాట్ బేస్ అనేది ఒక జార్ ఫైల్. ఆ జార్ ఫైల్లో చూడండి ప్యాకేజీలు కనపడుతున్నాయా మీకు ఇక్కడ? అది పేరు ఏదైనా అవ్వండి, ప్యాకేజెస్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఇది మన ప్రాజెక్ట్. ఏది మన ప్రాజెక్ట్కి పేరు ఏమి ఇచ్చాం మనం? మై ఫస్ట్ జావా ప్రాజెక్ట్ అని ఏదో ఒక పేరు ఇచ్చాం కదా. దీంట్లో కూడా చూడండి, వీటిని ఏమంటాం మనం? ప్యాకేజెస్ అని చెప్తాం. ఈ సింబల్ కనపడుతుందా మీకు? ఇది ప్యాకేజెస్, అంటే ఇది మన ప్రాజెక్ట్. అట్లా మనం మన ప్రాజెక్ట్లోకి ఇన్స్టాల్ అయిన లేదా అవైలబుల్లో ఉన్న లైబ్రరీ ఫైల్ చూడండి. ఈ లైబ్రరీలో కూడా ఓకే జార్ ఫైల్, ప్రతి జార్ ఫైల్లో మీకు ఏమున్నాయండి? జార్ ఫైల్లో ఒక 30-40 ఎక్కువ ఉన్నాయి, 50 వరకు ఉన్నట్టున్నాయి. సో నెక్స్ట్ ఇందులో ప్రతిదీ ప్యాకేజ్ ఉంది. మళ్ళీ ప్యాకేజ్లో చూడండి, ఒక్కొక్క ప్యాకేజ్లో ఇన్ని క్లాసెస్ ఉన్నాయి. సో రైట్, ఇవన్నీ ఎక్కడ? ఓన్లీ ఈ యొక్క ప్యాకేజ్లో. లైక్ దట్ వీ హ్యావ్ సో మెనీ అదర్ ప్యాకేజెస్. ఇక్కడ ఏముంది? జావా డాట్ బేస్, సో కామ్ డాట్ సన్ డాట్ క్రిప్టో, ఇవన్నీ ఏంటి అని అంటే డిఫరెంట్ ప్యాకేజ్ నేమ్స్ అండి. సన్ అని ఎందుకు పెట్టారంటే జావాని కనిపెట్టిన వాళ్ళు సన్ మైక్రో సిస్టమ్స్. ఇవి చాలా ఓల్డ్ ప్యాకేజెస్ అనమాట. ఓకే ఫైన్.
ఇప్పుడు ఈ జార్ ఫైల్ క్లోజ్ చేస్తున్నాను. అలా మనకు వేరే జార్ ఫైల్స్ ఉన్నాయి. ఒక్కొక్క జార్ ఫైల్‌లో రకరకాల ప్యాకేజీలు ఉంటాయి. సో, ఆ ప్యాకేజీ లోపల మనకి జావా డాట్ ఎస్‌క్యూఎల్ కనపడుతుందా? సో, ఇందులో ఎస్‌క్యూఎల్ రిలేటెడ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఇందులో ఆల్ ఎస్‌క్యూఎల్ రిలేటెడ్ డేటా ఉంటుంది. అంటే మనం డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి సంబంధించిన ఆ లైబ్రరీ ఫైల్స్ ఉంటాయి. ఇలాగే ఉంటుందండి. సో, ఏదైనా ఏ కొత్త థింగ్ అయినా జావాలో చేయొచ్చు. చేయడానికి దానికి పర్టిక్యులర్ ఒక లైబ్రరీ ఫైల్ ఉంటుంది. దాన్ని మనం డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. సో, కొన్ని డిఫాల్ట్‌గా ఉంటాయి. ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇవన్నీ ఫైల్స్ ఉన్నాయి కదండీ! ఆ ఫైల్స్ అంటే జార్ ఫైల్, జార్ ఫైల్ లోపల ప్యాకేజ్, ప్యాకేజ్ లోపల క్లాసెస్, క్లాస్ లోపల జావా చెప్పాను కదా! ఇది కంప్లీట్‌గా మీకు ఏమంటారు ఆహ్, ఓపెన్ సోర్స్. సో, యూ పీపుల్ కెన్ సీ దట్ వాట్ ఇట్స్ బీన్ రిటన్. సీ ప్రిపేర్ స్టేట్మెంట్ ఉంది కదా! క్లిక్ చేయండి. ఇదొక క్లాస్. మనం మన జావాని ఎలా రాస్తామో చూడండి. సేమ్ ప్రతిది మెథడ్స్ రాసి ప్రతిది ఏం చేస్తుంది డిస్క్రిప్షన్ ఇస్తారు వీళ్ళు. ఎందుకనంటే పీపుల్కి అర్థం అవ్వాలి కాబట్టి డిస్క్రిప్షన్. మీరు కూడా రేపు పొద్దున ఏదైనా కోడ్ రాసిన ఆ కోడ్తో పాటు దానికి పైన కిందనో డిస్క్రిప్షన్ ఇస్తారు. సో ఇలా ప్రతి క్లాస్ మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇట్స్ ఓపెన్ సోర్స్. బట్ కాకపోతే జస్ట్ కొన్ని మేబీ కొన్ని ల్యాక్స్ ఉండొచ్చు అన్ని కలిపి. సో అన్ని క్లాసెస్ ఉంటాయి. మేబీ అట్లీస్ట్ సమ్ థౌజండ్స్ అయితే ఉంటాయి కంపల్సరీగా. అవి ఓన్లీ బేస్ క్లాసెస్. అవి కాకుండా ఇంకా చాలా ఓపెన్ సోర్స్ కాబట్టి వేరే వాళ్ళు కూడా జావాని ఇంప్లిమెంట్ చేస్తారు, యాడ్ చేస్తారు కొత్త కొత్తవి. సో అవన్నీ ఉంటాయి. మీరు కావాలంటే చూడండి ఎక్కడి నుంచి వచ్చాయి. సి యూజర్స్, హర్ష్ డౌన్లోడ్, ఎక్లిప్స్, జావా. నేను అన్ని డౌన్లోడ్ చేసినప్పుడు అప్పుడు ఈ లైబ్రరీ ఫైల్స్ అన్ని డౌన్లోడ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ యాడ్ అయిపోయాయి. క్లియర్. సో లెట్స్ ఇట్. దేని గురించి చెప్పాను నేను అది. ఎస్. సో ఇక్కడ జేడీబీసీని మీరు వర్క్ చేయాలన్నా కూడా మనకు జావా ప్లస్ ఎస్క్యూఎల్ రిలేటెడ్ ప్యాకేజ్ ఒకటి ఉంటుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇదంతా జావాని డేటాబేస్కి కనెక్ట్ చేసి వర్క్ చేసేటప్పుడు. బట్ అంతకంటే ముందు అసలు ఈ డేటాబేస్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఫ్రమ్ ద స్క్రాచ్. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ టుడేస్ సెషన్. బట్ ఇన్ a brief note, you will be learning it. డేటాబేస్. సో జనరల్గా మనం దాన్ని డేటాబేస్ అని చెప్తాము. బట్ మీరు డౌన్లోడ్ చేసేటి MySQL కానీ ఇటువంటి డౌన్లోడ్ చేస్తారు కదా. సో వాటిని యాక్చువల్గా DBMS అని చెప్తామండి. ఇట్స్ ఎ సాఫ్ట్వేర్. ఇట్స్ ఎ సాఫ్ట్వేర్. DBMS ఇస్ ఏ సాఫ్ట్వేర్. దాని పూర్తి పేరు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఒక సాఫ్ట్వేర్. దాన్ని మీరు మీ కంప్యూటర్ లోపల ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటారు. ఈ మధ్య కాలంలో పీపుల్ కొందరు ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇన్స్టాల్ చేయకుండా క్లౌడ్లో కూడా కనెక్ట్ అవుతున్నారు. బట్ దిస్ ఇస్ కాల్డ్ DBMS. ఆ DBMS డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది సాఫ్ట్వేర్ అనాలి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనకుండా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేవాళ్ళు. డేటాబేస్ వచ్చేసి లైక్ పీపుల్ నౌ సే జస్ట్ డేటాబేస్. సో బట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ ని సింపుల్గా డేటాబేస్ అని చెప్తారు. సో ఇక్కడ మీకు ఏ రకమైనటువంటి అప్లికేషన్ పైన మీరు వర్క్ చేస్తున్నా కూడా, ఏరియా ఏదైనా కూడా, డొమైన్ ఏదైనా కూడా, హెల్త్ కేర్ అవ్వచ్చు, ఈ కామర్స్ అవ్వచ్చు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, సోషల్ మీడియా ఇండస్ట్రీ అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ప్రైమ్ థింగ్ ఈస్ డేటా. ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ డేటా. ఐ కెన్ సే ప్రతిదీ డేటా చుట్టే తిరుగుతుంది. సో అటువంటి డేటాని స్టోర్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో డేటాని ఎలా స్టోర్ చేయాలి, ఇన్ జనరల్గా ఎలా స్టోర్ చేయాలి. మీకు ఆల్రెడీ కంప్యూటర్స్ ఉన్నాయి. సో కంప్యూటర్లో కూడా డేటాని స్టోర్ చేయొచ్చు, రైట్. సో అలా స్టోర్ చేసే పద్ధతిని ఫైల్ సిస్టమ్ అంటారు అనమాట. అంటే మీకు ఫోల్డర్స్ తెలుసు కదా, ఎల్లో కలర్ కనపడతాయి కదా ఇట్లా. మీ ఫోన్లలో కూడా ఉంటాయి కదా, కంప్యూటర్లో కూడా ఉంటాయి కదా ఇలా. సో ఇలా ఇలా ఉంటాయి కదా ఫోల్డర్స్. వీటిని ఫైల్ సిస్టమ్ మోడల్ అని చెప్తారు అనమాట. సో ఈ మోడల్లో మీరు డేటాని స్టోర్ చేస్తారు. అది మీకు ఫైల్ సిస్టమ్ అంటే మీకు అట్లా కనపడుతుంది బయటికి యూఐ. ఇదంతా ఎక్కడ స్టోర్ అవుతుందంటే కంప్యూటర్లో ఏముంటుందండి, హార్డ్ డిస్క్ ఉంటుంది. సో హార్డ్ డిస్క్ లోపల ఈ డేటా అంతా స్టోర్ అయిపోతుంది. ఇది ఒక వే ఆఫ్ స్టోరింగ్ ద వన్ వే ఆఫ్ స్టోరింగ్ వాట్ యూ కాల్ డేటా ఫైల్ సిస్టమ్. ఈ ఫైల్ సిస్టమ్ ఇన్బిల్ట్ అంటే సిస్టంలో ఈ ఫైల్ సిస్టమ్ సపోర్ట్ చేయడానికి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఎల్లో కలర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఒక ఐకాన్ ఉందా, ఫోల్డర్ ఐకాన్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మీ సిస్టంలో ఓఎస్ ఉంది కదా, ఆపరేటింగ్ సిస్టమ్ ఏమంటారు మనకు, విండోస్. అది విండోస్ అనుకుంటే. సో అది ఆల్రెడీ అందులోపల అది ఓఎస్. దానిలో ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసి పెట్టారు. ఫైల్ సిస్టమ్ లేదా ఫైల్ ఎక్స్ప్లోరర్ ఏదో పేరుగా ఉంటుంది. సో అది ఉంది కాబట్టి అది దీన్ని సపోర్ట్ చేస్తుంది. ఇలా ఇలా కానివి నార్మల్గా ఎక్స్టర్నల్ కూడా ఉంటాయి అన్నమాట. సో అంటే డ్రైవ్ అంటే యాక్చువల్గా ఫ్లాష్ డ్రైవ్. సో అంతకంటే ముందు యూ విల్ బి హ్యావింగ్ సంథింగ్ లైక్ సిడీస్ ఆర్ డివిడీస్
ఇలా కూడా డేటాని స్టోర్ చేసేవారు. నాట్ ఓన్లీ దిస్, బిఫోర్ దట్ ఐ డోంట్ నో యూ హర్డ్ దిస్ ఆర్ నాట్, అట్లీస్ట్ యూ మైట్ హ్యావ్, మీలో ఉన్న వాళ్ళు కొందరు విని ఉంటారు. ఫ్లాపీ డిస్క్ లేదా ఫ్లాపీ డ్రైవ్స్ అని చెప్తారండి. సో వీటిలో కూడా డేటాని అప్పుడు స్టోర్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి సిడీస్, డివిడీస్, ఇందులో కూడా డేటాని స్టోర్ చేసేవాళ్ళు. సో సిడీస్, డివిడీస్ లోపల డేటాని స్టోర్ చేయడం అనేది ఆప్టికల్ స్టైల్ అనమాట. సో ఆప్టికల్ స్టైల్లో మనం డేటాని స్టోర్ చేసేవాళ్ళం. ఈవెన్ అంతకంటే ముందు టేప్స్ ఉండేవండి. తెలుసు కదా, టేప్ రికార్డర్లో సాంగ్స్ వినేటప్పుడు క్యాసెట్స్ తెలుసు కదా, ఆడియో క్యాసెట్స్. సో అందులో కూడా టేప్, ఇందులో కూడా డేటాని స్టోర్ చేసేవాళ్ళు. ఇందులో ప్యూర్గా మ్యాగ్నెటిక్ స్టోరేజ్ ఉండేది. సో ఆ స్టైల్లో డేటాని స్టోర్ చేసేవాళ్ళు. ఇక్కడ హార్డ్ డిస్క్ కూడా ఇంటర్నల్గా మ్యాగ్నెటిక్ స్టోరేజ్ ఉంటుందండి. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెకానికల్ కమ్ ఎలక్ట్రికల్ కాంబినేషన్ ఆఫ్ దట్ వన్. సో ఆ స్టైల్లో మీరు డేటాని స్టోర్ చేస్తారు. ఫ్లాపీ డ్రైవ్ కూడా అలాగే ఉంటుంది. డివిడికి వచ్చేవరకు ఆప్టికల్ స్టైల్లో డేటాని మీరు స్టోర్ చేస్తారు. ఇవన్నీ డిఫరెంట్ ఫార్మాట్స్ అండ్ డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి వాడే డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులు అని చెప్పొచ్చు. సో దాని తర్వాత మార్కెట్లోకి ఈ కాన్సెప్ట్ వచ్చింది, ఫ్లాష్ డ్రైవ్స్ అన్నమాట. ఫ్లాష్ డ్రైవ్స్ మీరు ఈ మధ్య కాలంలో వాడేది, అంటే మీరు వాడే పెన్ డ్రైవ్ అవ్వచ్చు, లేదా మెమొరీ కార్డ్స్ వాడతారు కదా, మెమొరీ కార్డ్స్ ఫోన్స్లలో మీ ఫోన్లలో వాడతారు. ఈవెన్ కెమెరాలలో వాడతారు మెమొరీ కార్డ్స్. సో ఫ్లాష్ డ్రైవ్స్ అనే చాలా హై క్యాపబుల్ మీన్స్ అంటే తక్కువ స్పేస్లో అవి ఎక్కువ డేటాని స్టోర్ చేస్తాయి. మీకు తెలుసు కదా, సిడి యొక్క కెపాసిటీ మాక్సిమం 500, 700 ఇలా ఉండేది. హైయెస్ట్ అంతే 800 MB అలా అలాగే ఉండేది. సో దాని తర్వాత డివిడీస్ వచ్చాయి. డివిడీ కొంచెం పెద్దగా ఉంటుంది క్యాపబిలిటీ, 1.7 GB అప్ టు 2 GB డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద డివిడీ ఇట్ యూజువల్లీ. లేటర్ బ్లూరే డిస్క్ అవి కూడా వచ్చాయి. సో ఫైన్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ ఫ్లాష్ డ్రైవ్స్ తెలుసు కదా మీకు, చాలా చిన్నగా ఉంటుంది. బట్ అందులోపల మీకు, సో nowadays, yeah, people are utilizing something around 64 GB. Yes, even 128 also there. In that our numbers లో people డేటాని స్టోర్ చేస్తున్నారు. ఫైన్. ఆల్ట్రా ఫ్లాష్ కూడా ఉంటాయి. ఫ్లాష్ డ్రైవ్స్ లోనే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు అండి. అంటే వాటి స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది, తక్కువ ప్లేస్ లో ఎక్కువ డేటాని స్టోర్ చేస్తారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ పీపుల్ యూజ్ టు స్టోర్ ద డేటా. అంటే రకరకాలుగా డేటాని స్టోర్ చేసేవాళ్ళండి. మీరు ఒక కస్టమర్ డేటా ఉందనుకోండి, ఎక్సెల్ షీట్లో వేస్తారు డేటాని. అజ్యూమ్ మీ కంప్యూటర్ తీసుకొని ఎక్సెల్ షీట్లో డేటాని ప్రాపర్గా స్టోర్ చేస్తారు, మొత్తం సేవ్ చేసుకున్నారు. సేవ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, దానికి ఒక ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేస్తారు, అంతే కదా. సో అంటే లెట్స్ ఎగ్జాంపుల్, ఇండియన్ కస్టమర్స్ డాట్ అని ఏదో చేస్తారు. మీరు ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, అందులో లేదంటే తెలంగాణ కస్టమర్స్, ఆంధ్రప్రదేశ్ కస్టమర్స్, మహారాష్ట్ర కస్టమర్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ చేసుకొని ఒక్కొక్క ఎక్సెల్ షీట్లో డేటాని, ఆ రాష్ట్రానికి సంబంధించిన డేటాని ఎంటర్ చేసి దాని ఫైల్ని ఎట్ ద ఎండ్లో సేవ్ చేసుకుంటారు. మీరు అది ఎక్సెల్ షీట్లో రాసినా ఎక్కడ రాసినా మీకు అది యూఐ చేంజ్ అవుతుంది, కనపడేది. కానీ అది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఫైల్ సిస్టమ్ మోడల్లోనే స్టోర్ అవుతుంది. అంటే కంప్యూటర్ లోపల స్టోర్ అయ్యటం మాత్రం ఫైల్ సిస్టమ్ మోడల్. ఓకే, ఈ మెథడ్స్ ఒరిజినల్ అంటే ఎర్లియర్గా ఉండేవి, ఫైన్. ఇప్పటికీ కూడా ఇది పీపుల్ వాడతారు. బట్ ఓకే ఫైన్, పర్సనల్ యూసేజ్కి ఇది ఓకే గుడ్, అండ్ ఇది కూడా యూజ్ చేస్తారు పీపుల్. మిగతా అన్ని ఆల్మోస్ట్ అవుట్డేటెడ్ అయిపోయాయి. సో డివిడీస్ అక్కడక్కడ యూజ్ చేస్తున్నారు, బట్ స్టిల్ అదర్ థింగ్స్ ఆర్ ఆల్మోస్ట్ outdated. Flash drives are still there for transferring the data and for carrying the data, I can say. సో ఫైల్ సిస్టమ్స్ మోడల్ని నార్మల్ పర్సనల్ యూసేజ్కి వాడతాం. బట్ వీటన్నిటి లోపల డేటా, నార్మల్ డేటా ఉంటే ఓకే అండి జనరల్గా స్టోర్ చేయడానికి. కానీ మీరు ఒక ఎంటర్ప్రైజ్ని తయారు చేసినప్పుడు, ఒక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ పైన వర్కౌట్ చేసినప్పుడు ఆ డేటా చాలా సెక్యూర్డ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరేజ్ అన్నది చాలా సెక్యూర్గా ఉండాలి. మీరు డేటాబేస్లో అంటే మీ కంప్యూటర్లో స్టోర్ చేశారు ఫైల్, కస్టమర్ డీటెయిల్స్ అన్ని బాగా స్టోర్ చేశారు, అంత బాగుంది. సో మీరున్న ప్లేస్లో ఆ రోజు ఏదో జరిగింది, పవర్ సప్లై పెరిగింది. జనరల్గా పవర్ సప్లై ఎంత వస్తుందండి మీ దగ్గర, నార్మల్గా ఎన్ని వోల్ట్స్ ఉంటుంది పవర్ సప్లై? 250 volts మ్యాక్సిమం ఉంటుంది, ఐ థింక్ సో. 240 volts అంట. అలా కాకుండా ఆ రోజు ఎక్కువ వచ్చింది, ఏదో పవర్ సప్లై వచ్చింది, ఉన్న డివైస్లన్నీ కాలిపోయాయి. సో అట్లా మీ కంప్యూటర్ డెస్క్టాప్ కూడా కాలిపోయింది. సో దెన్ వాట్, ఎవ్రీథింగ్ గాన్ రైట్. సో డేటా సెక్యూరిటీ అనేది ఉండదు అందులోపల. నెక్స్ట్ డేటా అప్డేట్ చేయడం, సో డేటాని మాడిఫై చేయడం, అది కూడా ఒక డిఫికల్ట్ టాస్క్ మీన్స్ ఎలా చెప్పాలి మీకు అంటే, అదొక ప్రాపర్ స్టాండర్డ్ మెథడ్ ఉంటుంది దానికి. నార్మల్గా ఓపెన్ చేసి దాన్ని రీనేమ్ చేసి, లేదా దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ సేవ్ చేసి అలా అలా చేస్తారు మాడిఫికేషన్. సో ఈ డేటాని స్టోర్ చేసి నెక్స్ట్ మేనేజ్ చేసి
అవసరమైనప్పుడు డేటాని మాడిఫై చేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే డేటాని సెక్యూర్గా ఉంచడానికి అదర్ దెన్ దిస్ ఇవి కాకుండా మనకి ఇంకొక టైప్ ఆఫ్ అంటే వేరే టైప్ మెథడాలజీ ఆఫ్ స్టోరేజ్ అనేది అవసరమైందండి. దట్ ఈస్ కాల్డ్ డేటాబేస్. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఏ డేటాబేస్ కేమ్ ఇన్ టు పిక్చర్. సో ఇందులోపల డేటా చాలా స్ట్రక్చర్డ్గా స్టోర్ చేస్తాము. అండ్ అంటే ఇంటర్నల్గా అది ఎలాగైనా స్టోర్ చేసుకోవచ్చు, అది మనకు అనవసరం. బట్ ఈ డేటాబేస్లో డేటా స్టోర్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది డేటా అన్నది. వాటికి బ్యాకప్స్ ఉంటాయి, సెక్యూర్డ్గా ఉంటుంది. అంటే మీరు డేటాబేస్ని ఎలా చెప్పాలి మీకు అంటే మీరు డౌన్లోడ్ చేసుకొని నార్మల్గా ఏమంటారంటే స్టాండర్డ్ ఎడిషన్స్ అండి అవి. స్టాండర్డ్ ఎడిషన్స్ అంటే రెండు రకాలుగా అవైలబుల్ ఉంటాయి. ఏ డేటాబేస్ సర్వర్స్ అయినా యూజువల్గా స్టాండర్డ్ ఎడిషన్స్, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అని. స్టాండర్డ్ ఎడిషన్స్ అని నార్మల్ జనరల్ స్టూడెంట్స్ కోసం అని, ప్రాక్టీస్ కోసం అని, ఎక్స్ప్లోరింగ్ పర్పస్ కానీ రిలీజ్ చేస్తారు. అందులో సెక్యూరిటీ మీన్స్ కాపీస్ ఉండవు. అంటే వాటికి మీ డేటాకి కాపీస్ బయటికి తీయరు. మీ డేటా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. స్టోర్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళదు, అది బ్యాకప్స్ ఉంటాయి. బట్ ఎక్స్టర్నల్ బ్యాకప్స్ ఆ మేనేజ్మెంట్ ఉండదు. బట్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్లో ఉంటుంది. So okay, whatever it is, database is a more featured approach to store the data and to manage the data and as well as to modify the same and also secure the data. So ఇదంతా జరగడానికి మనం డేటాబేస్ అన్న కాన్సెప్ట్ ని మనం యూజ్ చేస్తాం. సో ఇలా యూజ్ చేయాలంటే మనకి ఇప్పుడు రకరకాల ప్రొవైడర్స్ ఉంటారు. సో ఇది ఒక సాఫ్ట్వేర్ అని చెప్పాను కదా, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, డిబిఎంఎస్ ఇస్ ఏ సాఫ్ట్వేర్. సో ఆ డిబిఎంఎస్ ని ప్రొవైడ్ చేయడానికి మనకు డిఫరెంట్ ప్రొవైడర్స్ అనొచ్చు, లేదంటే మనం వాళ్ళని ఏం చెప్తాం, వెండర్స్ అని చెప్పొచ్చు. సో మార్కెట్లో రకరకాల వెండర్స్ ఉంటారు. మనం ఆ డేటాబేసెస్ యూజ్ చేయొచ్చు. చాలా మందికి తెలుసు. సో యూ హ్యావ్ సంథింగ్ లైక్ ఒరాకిల్. పీపుల్ సే ఒరాకిల్ డేటాబేస్, ఒరాకిల్ సంథింగ్ లైక్ దట్ పీపుల్ సే. బట్ యాక్చువల్లీ దాని పూర్తి పేరు ఒరాకిల్ డిబిఎంఎస్. సో దాన్ని ఇంకొంచెం షార్ట్ ఫామ్ లో పీపుల్ సే ఒరాకిల్ డేటాబేస్. నెక్స్ట్ లేటర్ పీపుల్ సే ఒరాకిల్ డిబి. లాస్ట్కి వచ్చే వరకు ఒరాకిల్ అని పిలుస్తారు. బట్ యాక్చువల్లీ ఒరాకిల్ డిబిఎంఎస్ అండి, లేదా ఒరాకిల్ డిబి. దాన్ని తయారు చేసిన కంపెనీ పేరు లేదా ప్రొవైడర్స్ ఎవరు అంటే ఒరాకిల్ ఇన్కార్పొరేషన్, సంథింగ్ లైక్ దట్. ఎండింగ్ లో ఒక నేమ్ ఉంటుంది, అది ఒరాకిల్ కార్పొరేషన్ అనమాట. సో అది సాఫ్ట్వేర్ కంపెనీ, వాళ్ళు తయారు చేశారు. నాట్ నౌ, లాంగ్ అగో దే డిడ్ ఇట్. అండ్ సో మెనీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఆర్ స్టోరింగ్ దేర్ డేటా ఇన్ ద ఒరాకిల్ డేటాబేస్. నౌ we have another database like MySQL అంటారు, లేదా MySQL అంటారు. సో ఇది ఒక లైట్ వెయిట్ అనమాట. సో వీళ్ళని కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ది ఒరాకిల్ ఓన్లీ డెవలప్డ్ ఇట్. మీకు ఒరాకిల్ తెలుసు కదా. సో లేటర్ ఒరాకిల్ హ్యాస్ అక్వైర్డ్ జావా. సో అందుకే మనం మీరు ఏదైనా జావా రిలేటెడ్ థింగ్ టైప్ చేస్తే ఒరాకిల్ అని వస్తుంది. ఇది చూపించాం కదా, java.com అని కొట్టిస్తే ఇక్కడ java.com ఒకటి జావాకి వదిలేరు. బట్ ఇక్కడ కనపడుతుంది ఒరాకిల్. సో ఆల్ రైట్స్ రిజర్వ్డ్ బై ఒరాకిల్ అని. సో దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ద వరల్డ్. సో ఒరాకిల్ అనమాట, ఆఫ్టర్ మైక్రోసాఫ్ట్ అండి. సో నా ఇది వెండర్. మనకి ఇంకొకటి DB2 అనే ఒక డేటాబేస్ ఉంటుంది. సో ఇవన్నీ కంపెనీస్లో వాడతారు పీపుల్ ప్రాజెక్ట్స్ పైన. సో ఈ డేటాబేస్ని తయారు చేసిన కంపెనీ వచ్చేసి మీకు IBM అనమాట. యూనో IBM రైట్. సో IBM వాళ్ళు తయారు చేస్తారు. నెక్స్ట్ ఇంకొక డేటాబేస్ ఉంటుంది SQL సర్వర్ అని చెప్పేసి. సో ఈ డేటాబేస్ని తయారు చేసిన వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు అనమాట. సో ఇలా కాకుండా మీకు రకరకాల వేరే డేటాబేసెస్ కూడా ఉంటాయి. PostgreSQL అని చెప్పేసి రకరకాల డేటాబేసెస్ ఉంటాయి. బట్ పోస్ట్ చాలా మంది వాడతారు. అవి కాకుండా మిగతా వేరే డేటాబేసెస్ కూడా ఉంటాయి. బట్ దే ఆర్ నాట్ దట్ మచ్ పాపులర్ డేటాబేసెస్ అనమాట. ఇక్కడ SQL సర్వర్కి కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఎప్పుడు కూడా. SQL ఇస్ అ లాంగ్వేజ్ అండి. ఇట్స్ ఎ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఎందుకోసం వాడతాం, మీరు డేటాబేస్కి కమ్యూనికేట్ అయ్యి డేటాబేస్లో డేటాను స్టోర్ చేసి మేనేజ్ చేసి ఏ చేయాలన్నా కూడా SQL అనే లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. అది ఆల్రెడీ చెప్పాను, దాని గురించి మాట్లాడలేదు. బట్ అది SQL అంటే ఏంటో చెప్పాను కదా. సో SQL సర్వర్ అంటే వేరే, ఇది ఒక డేటాబేస్ పేరు. సో వీళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, మేబీ సమ్ మార్కెటింగ్ రీజన్స్ అవ్వచ్చు, వాళ్ళ డేటాబేస్ పేరే కావాలని SQL సర్వర్ అని పెట్టారనమాట. సో దట్స్ రిజిస్టర్ నేమ్. సో వేరే వాళ్ళు పెట్టడానికి లేదు మనం. సో SQL సర్వర్. సో దట్స్ ఇట్ అండి. ఇది డిఫరెంట్ డేటాబేసెస్. సో మీరు ఈ SQL అనే లాంగ్వేజ్ ఎటువంటి డేటాబేసెస్ మీద వర్క్ చేస్తుందంటే రిలేషనల్ డేటాబేసెస్ అండి. సో రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి నేను తర్వాత క్లాస్లో మాట్లాడతాను. బట్ ఇవన్నీ రిలేషనల్ డేటాబేసెస్ మీరు చూస్తున్న డేటాబేస్ అని. ఇన్ సింపుల్ వర్డ్స్లో అర్థం అవ్వాలంటే, ఏ డేటాబేసెస్లో అయితే డేటా టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుందో, టేబుల్స్గా డేటా స్టోర్ చేస్తారో అటువంటి డేటాబేసెస్ని మనం యూజువల్గా
రిలేషనల్ డేటాబేసెస్ అని చెప్తాం. ఆర్‌డిబిఎంఎస్ అంటారు కరెక్ట్ వర్డ్. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటారు. ఓకే ఫైన్. సో నౌ ఇక్కడ మనం ఈ కోర్స్‌లో మీరు అడ్వాన్స్ జావా నేర్చుకునే కోర్స్ లోపల మనం ఈ డేటాబేస్‌తో వర్క్ చేస్తాం. డేటాబేస్ నేమ్ వచ్చేసి ఏంటంటే సో మైఎస్క్యూఎల్ డేటాబేస్ ప్లస్ ఎస్క్యూఎల్‌ని లాంగ్వేజ్‌గా నేర్చుకుంటాం. ఇదంతా జరగాలి అంటే ఫస్ట్ మీరు ఈ మైఎస్క్యూఎల్ అనే దాన్ని మీ కంప్యూటర్ లోపల ఇన్‌స్టాల్ చేసి సో రెడీగా పెట్టుకోండి. సో అందరూ కూడా సో రేపటి వరకి మీరు మీ పీసీలలో దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో చాలా సింపుల్ అండి. జస్ట్ మీరు యూ కెన్ ఓపెన్ గూగుల్ అండ్ జస్ట్ సింప్లీ టైప్ మైఎస్క్యూఎల్ అండ్ మైఎస్క్యూఎల్ డౌన్లోడ్ అని కొట్టేయచ్చు. సో దాని తర్వాత మైఎస్క్యూఎల్ డౌన్లోడ్స్‌లోకి వెళ్ళిపోయి కమ్యూనిటీ డౌన్లోడ్స్ అని ఉంటుంది. మైఎస్క్యూఎల్ కమ్యూనిటీ డౌన్లోడ్స్‌లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ కమ్యూనిటీ సర్వర్ ఉంది కదా! సో కమ్యూనిటీ సర్వర్‌ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ 86, 64 బిట్ సిస్టమ్. సో ఇందులో జిప్ ఫైల్ అవసరం లేదు. మీరు డైరెక్ట్ ఎంఎస్ఐ ఇన్‌స్టాలర్ ఉంటుంది. అది క్లిక్ చేసి నెక్స్ట్ డౌన్లోడ్ క్లిక్ చేసేసేయండి. సో దట్ యుల్ బి గెట్టింగ్ ద MySQL install in your computer. So just to do that, so I recommend you to do it. Just it will not take more than 5 minutes. 5 minutes కంటే ఎక్కువ అవ్వదు. సో మీరు అందరూ అది చేయండి. ఈవెన్ మీరు ఏదైనా ఈ వీడియో కూడా వస్తుందండి. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. జస్ట్ దాన్ని డౌన్లోడ్ చేయడం. జస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టండి. చేసి పెట్టిన తర్వాత సో రేపు మీరు రకరకాల ఆపరేషన్స్ ఆ పర్టికులర్ డేటాబేస్ పైన మీరు రకరకాల ఆపరేషన్స్ మనం చేయొచ్చండి. ఓకేనా? సో దోస్ థింగ్స్ వీ కెన్ డూ టుగెదర్. అంటే నేను చేసిన తర్వాత వెంటనే మీరు కూడా చేయడానికి ఉండాలి కదా! సో అందుకోసం డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఈరోజు. మైఎస్క్యూఎల్ డౌన్లోడ్ చేయాల్సినవి మైఎస్క్యూఎల్. సో దీన్ని కమ్యూనిటీ ఎడిషన్ అని ఉంటుంది అనమాట. సో మైఎస్క్యూఎల్ కమ్యూనిటీ ఎడిషన్ సర్వర్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టండి. సో మీకు ఇందులో నేను చాట్ బాక్స్లో సెండ్ చేస్తున్నాను అది పేరుని. సో ఇది మీరు కాపీ చేసి పెట్టుకోండి మీ కంప్యూటర్ లోపల. జస్ట్ కాపీ చేసుకోండి దాన్ని. సో రేపు అందరూ దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీ కంప్యూటర్స్లోకి. జస్ట్ గివ్ మీ కన్ఫర్మేషన్ యూ కాపీడ్ ద సేమ్. జస్ట్ కాపీ చేసి పెట్టుకోండి పక్కన నోట్ ప్యాడ్ దాంట్లో దేంట్లో కాపీ చేసి పెట్టుకున్నాను. ఓకే గుడ్. నో డేటాబేసెస్లో జనరల్ మనం ఏం స్టోర్ చేస్తామంటే రియల్ వరల్డ్ ఎంటిటీస్ని స్టోర్ చేస్తాం. లెట్స్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ అంతా ఒక స్టూడెంట్ మేనేజ్మెంట్ అప్లికేషన్ అనుకోండి, లేదా ఒక ఎంప్లాయీ మేనేజ్మెంట్ అప్లికేషన్ అనుకోండి, లేదా ఒక కస్టమర్ మేనేజ్మెంట్ అప్లికేషన్ అనుకోండి. బ్యాంక్లో ఎవరు ఉంటారు? కస్టమర్స్ ఉంటారు. కస్టమర్స్కి ఏముంటుంది? డేటా ఉంటుంది, రైట్? సో అదంతా డేటా యూఐ నుంచి వస్తుంది. ఎవరెవరు ఎంటర్ చేస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ కస్టమర్ డేటా అనేది ఎట్ ఎండ్ ఆఫ్ ద డే డేటాబేస్లో స్టోర్ అవుతుంది. యూ నో దట్, రైట్? సో వీటిని మనం రియల్ వరల్డ్ ఎంటిటీస్ అంటాం. సో ఈ రియల్ వరల్డ్ ఎంటిటీస్ని డేటాబేస్ లోపల స్టోర్ చేస్తాం. సో దీన్ని మనం ఎంటిటీ అని చెప్తాము. సో ప్రతి ఎంటిటీకి మనకు ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్టూడెంట్ ఉంది కదండి. సో ఈ స్టూడెంట్ అనుకోండి. సో దీన్ని రియల్ వరల్డ్ ఎంటిటీ అని చెప్తాం అన్నమాట. సో ఈ స్టూడెంట్ అనే ఎంటిటీకి మనకి రకరకాల ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అంటే మీరు ఆ అప్లికేషన్ దేనికోసం తయారు చేస్తున్నారో దాన్ని బట్టి ఉంటాయండి. సో అంటే స్టూడెంట్ యొక్క ఐడి, స్టూడెంట్ యొక్క నేమ్, స్టూడెంట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్ నేమ్. ఒక స్కూల్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అనుకోండి. ఎస్, స్కూల్ కొన్ని మంచి స్కూల్స్ సాఫ్ట్వేర్ వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తాయి కదండి. సో అలా సో ఈ స్టూడెంట్ అనే ఎంటిటీకి డిఫరెంట్ డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి అన్నమాట. సో యాట్రిబ్యూట్స్ అంటే
సో స్టూడెంట్ నేమ్ అనుకోండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ ఐడి అనుకోండి ఒకటి, ఏదో యూనిక్ ఐడి. స్టూడెంట్కి ఒక ఫోన్ నెంబరు. నెక్స్ట్ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ నేమ్. నెక్స్ట్ స్టూడెంట్ ఏదైనా ఎగ్జామ్ రాసి మీ కాలేజ్లో జాయిన్ అయితే సో ఆ స్టూడెంట్ మార్క్స్ అలా అనమాట. సో అదే పెద్ద కాలేజ్ పెద్దది అనుకోండి, ఇంజనీరింగ్ స్టూడెంట్ అనుకోండి, ర్యాంక్ అవ్వచ్చు, ఏ ర్యాంక్తో తన కాలేజ్లో జాయిన్ అయ్యారు సంథింగ్ లైక్ దట్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారంటే ప్రాపర్టీస్ ఉంటాయి స్టూడెంట్స్కి. సో వీటిని మనం ఏం చెప్తామంటే యాట్రిబ్యూట్స్ అని చెప్తాం. సో అవన్నీ కూడా ఆ స్టూడెంట్కే ఉంటాయి అన్నమాట. ఇది మనకు అర్థం అవడానికి ఒక స్టూడెంట్ అంటే ఎవరు, ఆ స్టూడెంట్కి ఉండే ప్రాపర్టీస్ లేదా యాట్రిబ్యూట్స్ ఏంటి అన్నది ఇది అనమాట. సో లెట్స్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఆల్రెడీ మీకు. సో ఇక్కడ ఇది ఐడి అనుకోండి, దాని ఒక ఐడి ఉంటుంది స్టూడెంట్కి. జనరల్ ఒక నేమ్ ఉంటుంది స్టూడెంట్కి. ఇలా రకరకాల థింగ్స్ ఉంటాయి. ఇంకా మిగతా అన్ని కూడా ఉన్నాయని అనుకోండి కొద్దిసేపు. సో ఐడి నేమ్, ఇక్కడ ర్యాంక్ మార్క్స్ ఏదో అనుకోండి. సో ఉన్నాయి లైక్ ఫోన్ నెంబర్, ఇంకా చాలా. ఇక మీకు తెలుసు కదండి. ఇంకా వాళ్ళు ఎంప్లాయీ అయితే లైక్ దిస్ సేమ్ సేమ్ వర్క్స్ ఫర్ ఎంప్లాయీ. ఎంప్లాయీ అనే ఎంటిటీకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. చాలా ఎక్కువ ఉంటాయి, 20+ ఉంటాయి. సో ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, ఎంప్లాయీ లాస్ట్ నేమ్, ఎంప్లాయీ ప్రైమరీ మెయిల్ ఐడి, సెకండరీ మెయిల్ ఐడి, ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్, సెకండరీ కాంటాక్ట్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, రైట్, పాస్పోర్ట్ నెంబర్, ఇన్సూరెన్స్ నెంబర్ ఇఫ్ యూ ఆల్రెడీ ఇన్సూర్ లైక్ దట్. వీ హావ్ సో మచ్ డొమైన్. టెక్నాలజీ ఉంటుంది, డొమైన్ ఉంటుంది. టెక్నాలజీ అంటే జావా వీటిని టెక్నాలజీ అంటారు. డొమైన్ అంటే వాళ్ళు ఏ డొమైన్ పైన వర్క్ చేస్తున్నారు అండ్ బ్యాంకింగ్ డొమైన్, హెల్త్ కేర్ డొమైన్, ఈ కామర్స్ డొమైన్, సోషల్ మీడియా డొమైన్, రకరకాల థింగ్స్ ఉంటాయి. సో సో మచ్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఇప్పుడు ఈ డేటాని డేటాబేస్ లోపల ఏం జరుగుతుంది అని అంటే, ఇది ఎవరి డేటా, ఒక స్టూడెంట్కి జనరల్గా ఉండే డేటా. సో ఇది ఇట్స్ లైక్ ఏ బ్లూ ప్రింట్. ఈ డేటా అన్నది ఒక బ్లూ ప్రింట్ లాగా ఉంటుంది. దీన్ని డేటాబేస్లో ఎలా స్టోర్ చేస్తారు అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ టేబుల్ అనమాట. ఎలా స్టోర్ చేస్తారు అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ టేబుల్. సో ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమయ్యేలాగంటే, ఇప్పుడు సేమ్ యాట్రిబ్యూట్స్ అనుకోండి, సేమ్ థింగ్. నేను ఇప్పుడు స్టూడెంట్ అనే ఎంటిటీని స్టోర్ చేయాలనుకుంటున్నాను డేటాబేస్లో. ఎంతమంది స్టూడెంట్స్, ఒక్కడు కాదు, చాలా మంది స్టూడెంట్స్ డేటాని నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మనం చేసేది ఏంటి అంటే, డేటాబేస్ లోపల స్టూడెంట్ అనే టేబుల్ని డిజైన్ చేస్తాం. వాట్ విల్ డూ, విల్ బి డిజైనింగ్ ఏ టేబుల్ కాల్డ్ స్టూడెంట్. డిజైనింగ్ అనొచ్చు లేదా క్రియేట్. సో స్టూడెంట్ టేబుల్ని మనం క్రియేట్ చేస్తాం. ఎక్కడ క్రియేట్ చేస్తాం, డేటాబేస్ లోపల క్రియేట్ చేస్తాం. మీరు డేటాబేస్ తయారు చేస్తారనుకోండి, ఆ డేటాబేస్ పేరు మీకు ఒక స్కూల్ పేరు ఉంది. సో ఆ స్కూల్ పేరుతో ఒక డేటాబేస్ అన్నది మీరు తయారు చేశారు. సో ఆ స్కూల్ పేరు వచ్చేసి సంథింగ్ ఏదో ఏదో ఒక స్కూల్ పేరు పెట్టారనుకోండి. సో ఆ స్కూల్ పేరుతో మీరు ఒక డేటాబేస్ని తయారు చేస్తారు. లెట్స్ ఎగ్జాంపుల్ ఏబీసీ హై స్కూల్. సో మీ డేటాబేస్ పేరు వచ్చేసి ఏబీసీ హై స్కూల్. ఏబీసీ హై స్కూల్ లోపల స్టూడెంట్ అని ఒక క్లాస్ని మీరు వాటి కాలేజ్లో ఆ టేబుల్ని మీరు క్రియేట్ చేశారు. సో ఆ టేబుల్ లోపల టేబుల్కి ఒక స్ట్రక్చర్ ఇస్తారండి. టేబుల్ని క్రియేట్ చేయడం అంటే ఏంటంటే టేబుల్కి ఒక స్ట్రక్చర్ ఇవ్వడం. సో ఆ టేబుల్లో ఏముండాలి చెప్పండి. ఇప్పుడు ఈ స్టూడెంట్కి ఏమున్నాయి, ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. సో ఈ స్టూడెంట్ అనే టేబుల్కి రకరకాల కాలమ్స్ ఉండాలన్నమాట. ఏ కాలమ్స్ ఉండాలి, రియల్ వరల్డ్ ఎంటిటీలో స్టూడెంట్కి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో, యాట్రిబ్యూట్స్ ఉన్నాయో, అవే కాలమ్స్గా ఉండాలి టేబుల్ లోపల. సో ఎలా అంటే ఇలా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏముంటుంది, ఐడి అని ఉంటుంది. ఐడి అని ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, నేమ్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇంతకుముందు చూసాము రకరకాలు అన్ని, అవన్నీ కూడా ఇక్కడ మళ్ళీ ఉంటాయి అన్నమాట. సో మార్క్స్ అని ఓకే, రకరకాల థింగ్స్ అనుకోండి. సో ఇలా అన్నీ ఉన్నాయనుకోండి. సో ఇలా మీకు ఈ స్టూడెంట్ అనే ఎంటిటీని మీరు స్టూడెంట్ అనే టేబుల్ లోపల స్టోర్ చేయడం. ఇంకా టేబుల్లో డేటా స్టోర్ అవ్వాలి, జస్ట్ టేబుల్ని డిజైన్ చేయడం ఇదంతే. సో ఇలా ఫిజికల్గా మనం ఇలా రాసి డిజైన్ చేయము, దాన్ని ఒక సింటాక్స్తో డిజైన్ చేస్తాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు డేటా స్టోర్ చేయాలంటే టేబుల్ని ఏం చేయాలి, క్రియేట్ చేయాలి. సో దీన్ని ఏం చేస్తుంటే టేబుల్ని డిజైన్ చేయడం అని కూడా చెప్తాం. ఆ టేబుల్ని డిజైన్ చేసేసిన తర్వాత దీనికి ఇంకొక టెక్నికల్ పేరు ఉంటుంది, స్కీమా అంటారు అనమాట. స్కీమా డిజైనింగ్ అంటారు, లేదా స్కీమాని తయారు చేయడం అంటారు. సో టేబుల్ అనే స్కీమాని, స్కీమా అన్న టేబుల్ అన్న ఒకటే, రెండు ఇంటర్చేంజబుల్ వర్డ్స్ అనమాట డేటాబేస్ లోపల. టేబుల్ అంటారు లేదా స్కీమా అంటారు, టేబుల్ స్కీమా అని కూడా అంటారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఐడిలో ఏం స్టోర్ అవుతుందంటే మీకు తెలిసి నెంబర్ స్టోర్ అవుతుంది. ఐడి లోపల నెంబర్ స్టోర్ అవుతుంది. నేమ్లో ఏం స్టోర్ అవుతుంది,
స్ట్రింగ్ అంటే క్యారెక్టర్స్ స్టోర్ అవుతాయి, అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టోర్ అవుతాయి కరెక్ట్గా చెప్పాలంటే. సో ఇప్పుడు ఎవరి పేరున్న రవి అని ఉంటే రవి అంటే ఏంటంటే RAVI కదా. సో RAVI అంటే ఏంటి, క్యారెక్టర్స్. సో నెక్స్ట్ మార్క్స్ అంటే ఏం స్టోర్ అవుతుంది, మళ్ళీ నెంబర్ స్టోర్ అవుతుంది. ఆ, ఇంకేదైనా ఉందనుకోండి, పర్సంటేజ్ నెంబరు, ఓకే అది కూడా నెంబరే. నెంబర్ అంటే పాయింట్స్లో ఉంటుంది, పాయింట్స్లో కూడా అది నెంబర్గానే తీసుకుంటుంది. కొన్నిసార్లు పాయింట్స్లో కూడా మనం స్పెసిఫిక్గా ఇవ్వచ్చు. సో ఇలా రకరకాల డేటా అనేది స్టోర్ అవుతుంది. మీరు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే ఒక సింటాక్స్ వాడతారండి. ఆ సింటాక్స్ వాడి ఆ టేబుల్ని క్రియేట్ చేస్తారు. సో ఈ సింటాక్స్ గురించి మర్చిపోండి మీన్స్ మీకు తెలియకుండా నో ప్రాబ్లం, జస్ట్ నేను మీకు ఐడియా ఇస్తున్నాను. మళ్ళీ మనం అన్ని ప్రాక్టీస్ చేస్తాం. సో ఆ సింటాక్స్ పేరు వచ్చేసి ఇలా రాస్తారు, క్రియేట్ టేబుల్ అని రాసేసి మీరు ఏ టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో దానికి ఒక పేరు రాస్తారండి. సో లెట్స్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనే టేబుల్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. రాసిన తర్వాత ఇలా పెరాంథసిస్ పెట్టాలి. పెట్టేసి మీరు ఏ ప్రాపర్టీస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో కాలంకి పేరు ఇవ్వాలి. సో ఇప్పుడు టేబుల్ తయారు చేసేటప్పుడు కాలంకి నేమ్స్ ఇస్తున్నట్టు అనమాట. సో కాలం నేమ్స్ ఏంటి, మీ రియల్ వరల్డ్ ఎంటిటీలో ఉన్న అట్రిబ్యూట్ నేమ్స్ అవుతాయి. ఇచ్చిన తర్వాత పక్కన ఇంట్ అని రాయాలి. ఇంట్ అంటే ఏంటంటే ఐడి అన్న దాంట్లో ఏ రకమైన డేటాని మీరు స్టోర్ చేయబోతున్నారు అని చెప్పండి. క్లియర్. ఇంట్ అంటే నెంబర్ని స్టోర్ చేస్తున్నారు అని చెప్పినట్టు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేమ్ అని రాస్తారు. నేమ్ నేమ్ రాసేస్తే ఇక్కడ వేర్ క్యార్ ఏదో రాస్తారనమాట. సో వేర్ క్యార్ 2 అని రాస్తారు. సో వేర్ క్యార్ 2 అంటే ఏంటో పెద్దగా అనుకోదండి, జస్ట్ పేరు. స్ట్రింగ్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ జావా వచ్చు కదా బాగానే, కోర్ జావా. సో కోర్ జావాలో ఏం రాస్తారు, స్ట్రింగ్ డేటాబేస్ కదా, మీ డేటా టైప్ కదా. సో ఇక్కడ మీరు రాస్తుంది టేబుల్ క్రియేషన్ ఎవరికి రాస్తున్నారు, SQL యూజ్ చేసి ఏదో ఒక డేటాబేస్, MySQL అవ్వండి, ఓరాకిల్ డేటాబేస్కి రాస్తుంది. ఇక్కడ డేటా టైప్ అనేది వేర్ క్యార్ అని ఉంటుంది. అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే నేమ్స్ని స్టోర్ చేయడం, అంటే ప్లేస్ అవ్వచ్చు, నేమ్స్ అవ్వచ్చు, ఇటువంటి డేటాను స్టోర్ చేయడానికి వాడేది వేర్ క్యార్ 2 అని ఉంటుంది. సో ఇక్కడ ఈవెన్ ఇది రాసిన తర్వాత దీనికి ఈవెన్ అది కూడా మెన్షన్ చేయాలి, అంటే మ్యాక్సిమం సైజ్ కూడా మనం మెన్షన్ చేయాలి. అంటే నేమ్కి ఎన్ని క్యారెక్టర్స్ మ్యాక్సిమం ఇవ్వచ్చు అన్నది మీరు ఇవ్వచ్చు అండి. సో మీరు పెంచవచ్చు, తగ్గించవచ్చు, మీ ఇష్టం. సో డిపెండ్స్. సో ఇలా ఏమేం ప్రాపర్టీస్ ఇవ్వబోతున్నారంటే మీ ఎంటిటీ లోపల ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో వాటన్నిటిలా ప్రాపర్గా కామా ఇలా పెట్టేసి మీరు రాసిస్తారు. ఇట్లా రాసిన తర్వాత ఆ డేటాబేస్ లోపల స్టూడెంట్ అనే పేరుతో ఒక టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇది మొత్తం ఒక స్ట్రక్చర్ని రెడీ చేయడం మాత్రమే. దిస్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ క్రియేటింగ్ ద స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ అంతా మీకు రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, డేటా వచ్చి స్టోర్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది, డేటాబేస్లో వచ్చి స్టోర్ అవుతుంది. డేటా అంటే ఏంటి, మీకు రోస్ అన్నమాట. ఇక్కడ ఒక్కొక్క రోలో ఒక్కొక్క స్టూడెంట్ డీటెయిల్స్ వచ్చి స్టోర్ అవుతాయి. సో ఇందులోపల ఫస్ట్ స్టూడెంట్ డేటా వచ్చి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఈ సెకండ్ రో లోపల రెండో స్టూడెంట్ డేటా వచ్చి స్టోర్ అవుతుంది. సో దీని లోపల మూడో స్టూడెంట్ డేటా వచ్చి స్టోర్ అవుతుంది. సో ఇది నెక్స్ట్. ఫస్ట్ మాత్రం డేటాబేస్ ఈ డేటాబేస్ లోపల టేబుల్ అన్నది డిజైన్ చేస్తాం. సో ఇదంతా కూడా డేటా డెఫినేషన్ అనమాట. డెఫినేషన్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే టేబుల్ని డిజైన్ చేయడం, టేబుల్లో ఉన్న ఏం కాలమ్స్ ఉండాలో వాటికి నేమ్స్ ఇవ్వడం, వాటికి సంబంధించిన డేటాబేస్ డేటా టైప్ చెప్పేసి దానికి తగ్గట్టు దాని సైజు లిమిట్ వాటిని కూడా ఇవ్వడం అన్నది కూడా ఇదంతా కూడా డిజైనింగ్ అనమాట. సో ఇదంతా జరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డేటా మ్యానిపులేషన్ యాక్టివిటీస్ చేస్తాం అనమాట. డేటా మ్యానిపులేషన్ యాక్టివిటీస్. సో ఆ డేటా మ్యానిపులేషన్ యాక్టివిటీస్ మనం చేయడం అంటే ఏంటి అంటే ఇప్పుడు స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ని అందులోపల మనం యాడ్ చేస్తాం. సో ఈ డేటా మ్యానిపులేషన్ యాక్టివిటీస్లో మనకి ఏమవుతుంది అని అంటే యాడింగ్ యాడింగ్ స్టూడెంట్ ఉంటుంది. అంటే స్టూడెంట్కి ఎగ్జాంపుల్ అయితే యాడింగ్ స్టూడెంట్ డేటా అంటే లేదంటే ఒక్కో డేటాని రికార్డ్ అని పిలుస్తారు అందులో, స్టూడెంట్ రికార్డ్. సో ఒక స్టూడెంట్ రికార్డ్ని మనం యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, స్టూడెంట్ రికార్డ్ని మనం అప్డేట్ చేస్తాం. ఒక 10 మంది స్టూడెంట్స్ని మనం యాడ్ చేస్తాం అనుకోండి. తర్వాత అందులో 6th స్టూడెంట్ డీటెయిల్స్ మనం అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ స్టోరీ, మీకు కావాలంటే read student details. Which student details you want to read, all student details? Yes, you can get it. Or you can even delete student రికార్డ్. ఒక స్టూడెంట్ రికార్డ్ని అందులోంచి మనం తీసేయాలనుకుంటే తీసేయచ్చు అనమాట. సో ఎస్క్యూఎల్ లోపల సబ్ డివిజన్ ఉంటుందండి. పీపుల్ చెప్తారు బట్ ఇంత పెద్దగా అవసరం లేదు, జస్ట్ నేమ్స్ తెలియాలి అంతే. బట్ అన్ని ఎస్క్యూఎలే. DDL కమాండ్స్ అని చెప్తారు, లేదా DDL క్వైరీస్ అంటారు. ఎస్క్యూఎల్ ఏదైనా రాస్తే కమాండ్స్ అంటారు, లేదా వాటిని క్వైరీస్ అని చెప్తారు. సో DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అనమాట. సో ఇందులో చేసే యాక్టివిటీస్ ఏంటి అని అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, మెయిన్ అదనమాట. సో టేబుల్ని క్రియేట్ చేయడం,
క్రియేట్ చేయడం. అవసరమైనప్పుడు టేబుల్ని ఆల్టర్ చేయడం. ఆల్టర్ అంటే ఏంటి అని అంటే మీ స్ట్రక్చర్ని ఆల్టర్ చేయడం అండి. టేబుల్ ఆల్టర్ చేయడం అంటే ఇందులో డేటాను మాడిఫై చేయడం కాదు. ఆల్టర్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో 7లో మీరు కాలం నేమ్స్ అన్ని రాశారు, ఫైన్. కానీ ఒక కాలంకి నేమ్ చేంజ్ చేయబుద్ది అయింది మీకు కొన్ని రోజులు అయిన తర్వాత. బాగానే ఉంది. టేబుల్ అంతా తయారైన తర్వాత జస్ట్ కాలంకి స్ట్రక్చర్లో ఓకే ఫైన్, బట్ జస్ట్ నేమ్ని మాత్రం మీరు చేంజ్ చేయాలని అనుకున్నారనమాట. సో దెన్ just a minute guys, you people got some message like yeah, whoever has attended today's session as a new class కి ఈరోజు ఎవరైనా అటెండ్ అయ్యి ఉంటే సో మీరు ఇందులో మెన్షన్ చేసిన నెంబర్కి మెసేజ్ చేయండి. ఇఫ్ యు ఆర్ న్యూ టుడే సో యూ కెన్ సెండ్ మెసేజ్ టు దిస్ నిషా. ఐ హోప్ మీ దగ్గర ఈ నెంబర్ ఉంది, ఆల్రెడీ మీరు కనెక్ట్ అయ్యారనుకుంటున్నాను నిషా. సో అడ్మిన్ పీపుల్ దగ్గర మీ నెంబర్ ఉందా? ఎస్ ఎస్ సో ఆల్రెడీ మీ డీటెయిల్స్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర? ఉన్నారండి. ఓకే ఓకే నిషా. వాట్ we are working on. సో సో టేబుల్ని ఆల్టర్ చేయడం అంటే ఏంటంటే 7 ఉన్నాయి, కానీ మీకు ఏదో ఒక పేరుని తర్వాత మార్చబోద్ది. ఇక్కడ పిహెచ్ నెంబర్ అని ఉంది, మీకు నచ్చలేదు, రేపు పొద్దున్న దాని మొబైల్ నెంబర్ అని రాయాలనుకున్నారు, రైట్? సో అటువంటివి అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ టేబుల్ క్రియేషన్. కానీ స్ట్రక్చర్ని మాత్రమే ఇది, నేను లోపల డేటా గురించి మాట్లాడట్లేదు. సో యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ విత్ దిస్. టేబుల్ క్రియేట్ చేయడం, తర్వాత ఆల్టర్ చేయడం. సో రేపు పొద్దున ఆ టేబుల్ వద్దనుకున్నారు, వేరే టైప్ టేబుల్ చేయడం కూడా టేబుల్ డిలీట్ చేసేస్తారు. ఇది డిడిఎల్ కమాండ్స్ అని చెప్తాను అనమాట. సో ఇవి కాకుండా ఉండేవి ఇంతకుముందు చెప్పాను కదా, డేటా మ్యానిపులేషన్, దాన్ని డిఎంఎల్ అని చెప్తారు. ఎస్క్యూ లోపల సబ్ కేటగిరీ అని చెప్తారు పీపుల్, బట్ ఎస్క్యూలో నార్మల్ అన్ని కలిపే నేర్చుకుంటాం. బట్ సో కాన్సెప్ట్ వైజ్గా మీకు తెలియాలి. డిడిఎల్ అంటే ఏంటంటే ఈ యాక్టివిటీస్ అనమాట. టేబుల్ లెవెల్లో, హై లెవెల్లో పనిచేసేవి డిడిఎల్ కమాండ్స్. అంటే టేబుల్ క్రియేషన్, టేబుల్ స్ట్రక్చర్ క్రియేషన్ అంటే స్ట్రక్చర్ క్రియేషన్, ఆల్టరింగ్ ద స్ట్రక్చర్, డ్రాపింగ్ ద స్ట్రక్చర్, యాడింగ్ ఎ న్యూ కాలమ్ టు ద స్ట్రక్చర్ ఆర్ నోన్ యాజ్ డిడిఎల్ కమాండ్స్. అవన్నీ డిడిఎల్ కమాండ్స్ అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి డిఎంఎల్ కమాండ్స్ లేదా డిఎంఎల్ క్వరీస్ అని చెప్తాం. సో ఇందులోపల ఏముంటాయి అంటే డిఫరెంట్ క్వరీస్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను స్టూడెంట్ని యాడ్ చేయాలి. స్టూడెంట్ని యాడ్ చేయాలంటే ఇన్సర్ట్ అనే ఒక క్వరీ ఉంటుంది లేదా కమాండ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ డేటాని అప్డేట్ చేయడానికి డైరెక్ట్ ఒక కమాండ్ ఉంటుంది. కమాండ్ పేరు వచ్చేసి అప్డేట్. డిలీట్ చేయడానికి కూడా చాలా సింపుల్, డిలీట్ అనే కమాండ్ ఉంటుంది. స్టూడెంట్ డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి మనకి సెలెక్ట్ అనే కమాండ్ ఉంటుంది అనమాట. ఇవి జనరల్గా డేటా మ్యానిపులేషన్. ఇందులో మళ్ళీ సెలెక్ట్కి మళ్ళీ ఒక పేరు పెట్టారు ఈ మధ్యకాలంలో, డిక్యూఎల్ అని చెప్తారు, డేటా క్వరీ లాంగ్వేజ్ అని చెప్తారు. బట్ మీకు ఈ పేర్లు ఎంత తెలిసినా తెలియకపోయినా ఈ ఇందులో ఉన్న ప్రతి కమాండ్ అంటే ఇంపార్టెంట్ కమాండ్స్ అన్ని మీకు ఈ క్వరీస్ అని తెలిసి ఉండాలన్నమాట. సో ఈ యాక్టివిటీస్ మనం చేస్తాం. సో స్టార్టింగ్ రేపు మీరు ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత మీ డేటాబేస్ని మీ కంప్యూటర్ లోపల ఇన్స్టాల్ చేసుకొని MySQL సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమని చెప్పాను కదా. సో దాన్ని మొత్తం ఇన్స్టాల్ చేసి రెడీ చేసిన తర్వాత ఫస్ట్ విల్ పర్ఫామ్ డిడిఎల్ ఆపరేషన్స్ అనమాట. అంటే టేబుల్స్ని క్రియేట్ చేసి టేబుల్కి స్ట్రక్చర్ డిఫైన్ చేసి ఒకటే కాకుండా రకరకాల టేబుల్, ఒక ఎంప్లాయీ ఒక టేబుల్ అని, స్టూడెంట్ ఒక టేబుల్ అని, ఇట్లా ఒక 2 టేబుల్స్ మీరు క్రియేట్ చేసి పెట్టేసి ఆ స్ట్రక్చర్ అంతా రెడీ చేసి పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మనం డిఎంఎల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. సో ఇలా డేటాబేస్ లోపల మనం యాక్టివిటీస్ అన్ని చేస్తాం. ఇవి ఒక లెవెల్లో మనం చేసిన తర్వాత మీకు వీటిపైన ఒక గ్రిప్ వచ్చేసిన తర్వాత, ఈ ఆపరేషన్ చేయడంలో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఈ డేటాని మనం బయటికి తీసుకొస్తాం కదా సెలెక్ట్ క్వరీతో. సెలెక్ట్ క్వరీ అంటే ఏంటంటే డేటా రీడ్ ఆపరేషన్ అనమాట. సో ఈ వచ్చిన డేటాని ఇందులోపలనే డిఎంఎల్ కమాండ్స్లో వాడేటప్పుడే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఫిల్టర్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఫిల్టరింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయంటే, సో డేటా ఇప్పుడు పెద్ద డేటా ఉంది, ఒక 100 స్టూడెంట్స్ ఉన్నారు, అందులో మీరు మార్క్స్ అనే కాలం ఉంది కదా. సో స్టూడెంట్ని మార్క్స్ అనే కాలంతో ఫిల్టర్ చేయాలనుకుంటున్నారు. సో యూ డోంట్ వాంట్ ఆల్ స్టూడెంట్స్, యూ వాంట్ స్టూడెంట్స్ హూ గాట్ మోర్ దెన్ 60 మార్క్స్ లైక్ దట్. సో అది ఎగ్జాంపుల్ అంతే. సో రకరకాల ఫిల్టరింగ్ సెక్షన్స్ కూడా మనకు ఉంటాయి. సో వాటిని ఎలా అప్లై చేయాలి, వాటిని ఎలా అచీవ్ చేయాలి, అవన్నీ కూడా నెక్స్ట్ మనం చూస్తాం. సో దిస్ విల్ బి ద రోడ్ మ్యాప్ ఫర్ యువర్ DB ఆర్ డేటాబేస్ జర్నీ ఐ కెన్ సే. సో బట్ ఇవన్నీ ప్రాక్టికల్గా జరగాలి అని అంటే, సో ఫస్ట్ యూ నీడ్ టు install that database server in your computer. So clear? So that's it. సో రేపు మీరు డేటాబేస్ సర్వర్ని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి రెడీగా పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత సో నేను స్టార్ట్ చేస్తాను క్లాస్లో. నేను స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు.
సో దట్స్ ఇట్. దిస్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ డేటాబేస్ అంటే ఏంటి అని, నెక్స్ట్ డేటాబేస్ యొక్క పర్పస్ ఏంటి, ఆ, రకరకాల డేటాబేసెస్ ఏం అవైలబుల్గా ఉన్నాయి, ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ యొక్క పర్పస్ ఏంటి, మనం ఎందుకు ఎస్క్యూఎల్ యూజ్ చేయాలి, నెక్స్ట్ డేటాబేస్లో డేటా అన్నది ఏ పద్ధతిలో స్టోర్ అవుతుంది, అసలు ఎవరిని తీసుకెళ్లి డేటాబేస్లో స్టోర్ చేస్తాం, ఇంపార్టెంట్ థింగ్స్, రియల్ వరల్డ్ ఎంటిటీస్ మనం డేటాబేస్ లోపల స్టోర్ చేస్తాం. సో ఇలా ఈ యాక్టివిటీస్ మనం చూసాం. అంతకంటే ముందు నేను ఇంకా మీకు స్టార్టింగ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేశాను. దట్ ఈస్ అసలు డేటా అంటే ఏంటి, సో డేటా యొక్క స్టోరేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో వాట్ ఆర్ ద అదర్ వేస్ అవైలబుల్ ఇన్ స్టోరేజ్ ఆఫ్ డేటా అదర్ దెన్ ద డేటాబేస్ కాన్సెప్ట్. సో అవన్నీ గురించి కూడా మాట్లాడాం కదా. సో జస్ట్ ఇవన్నీ మనం వాడట్లేదండి, ఇప్పుడు వాడము అంటే వీటన్నిటికీ మీరు ఏమి రాయాల్సిన అవసరం లేదు. సో అందుకే డేటా డిబిఎంఎస్ని సాఫ్ట్వేర్ అంటారండి. సాఫ్ట్వేర్ అంటే ఇందులోపల ఏం చేస్తాం మనం, ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతాయి, మీరు చేసేవన్నీ ప్రోగ్రామ్స్, అందులో డేటా యాడ్ చేయడం ఇదంతా కూడా. సో కాబట్టి అన్ని ప్రీడిఫైన్డ్ ఉంటాయి, వాటిని మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ ప్రోగ్రామ్స్ అంటే ఇవి ఏంటి అంటే జస్ట్ మొత్తం రెడీ అయిపోయి ఉంటుంది, జస్ట్ మీకు ఎలా చెప్పాలి, ఇట్స్ నాట్ లైక్ యూ నో నీడ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్. సో డైరెక్ట్ యూ కెన్ టేక్ ద ఎండ్ రిజల్ట్ తీసుకుంటారు, స్టోర్ చేస్తారు, అక్కడ వెళ్తుంది. కాబట్టి ఇందులో ఫిజికల్ యూనో కేర్ ఎక్కువ ఉండాలన్నమాట వీటన్నిటి లోపల. సో అంటే మీరే వాటిని మెయింటైన్ చేయాలి. ఈ లియోబుట్ ఫైల్ సిస్టమ్, బట్ అదర్ థింగ్స్ వీటిని మెయింటైన్ చేయడం మీరే మెయింటైన్ చేయాలి వాటి డేటాని. సో అందులో కైండ్ ఆఫ్ వాటర్ పడిందంటే అయిపోతుంది, యూ నో దట్, చిన్న చిన్న థింగ్స్, బట్ యుల్ బి లూజింగ్ ద డేటా. సో ఫిజికల్గా వాటిని ఎక్కువ కేర్ చేయాల్సి ఉంటుంది, కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో బట్ డేబీఎంఎస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, కెన్ డైరెక్ట్లీ స్టోర్ అండ్ యూ కెన్ ఆపరేట్ ఫ్రమ్ ఎనీవేర్. ఒకసారి డేటా స్టోర్ చేసిన తర్వాత యూ కెన్ ఆపరేట్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్, యూ నో నీడ్ టు హ్యావ్ ఎనీ ఫిజికల్ డివైస్ ఫర్ ఇట్. అంటే ఇలా క్యారీ చేయాల్సిన డివైస్ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా దాన్ని ఆపరేట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో మచ్ ఆఫ్ సెక్యూరిటీ విల్ బి దేర్ ఫర్ దట్. సో క్లియర్. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, చాలా మందికి తెలియదు. సో ఈ ఈ లెఫ్ట్ సైడ్ కాలం రాసిందన్నీ కూడా డేటాబేసెస్ నేమ్స్ అండి, రైట్ సైడ్ కాలం రాసింది కూడా కంపెనీ పేర్లు అవి. కాకపోతే ఒరాకిల్కి డేటాబేస్ ఫేమస్ అయిపోయింది, దాని డేటాబేస్ పేరు దాంతోనే చెప్తారు, కంపెనీ పేరు కూడా అలాగే చెప్తారు, వాళ్ళు పెట్టిన డేటాబేస్ కూడా అదే పేరు పెట్టుకున్నారు వాళ్ళు. సో రెండు ఆల్మోస్ట్ సేమ్గా పిలుస్తారు, బట్ ఒరాకిల్ ఈస్ ఫ్రమ్ ఒరాకిల్ కంపెనీ. ఓకే. సో అంతే అండి, జస్ట్ ఇన్స్టాల్ చేసి రెడీగా ఉండండి. సో నెక్స్ట్ క్లాస్ లోపల మనం ఆపరేషన్స్ని స్టార్ట్ చేస్తాం. వన్స్ వీఆర్ డన్ విత్ ఎస్క్యూఎల్, కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎస్క్యూఎల్, వి ఇమీడియట్లీ జంప్ ఇన్ టు జావా. సో జావాలో ఏం చేస్తాం, జేడీబీసీని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో జేడీబీసీ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తాం తెలుసు కదా, జేడీబీసీని వాడి, జేడీబీసీ ఫుల్ ఫామ్ ఏంటి, జావా డేటాబేస్ కనెక్టివిటీ. మళ్ళీ జావాలోకి వచ్చేసి జావాని డేటాబేస్ కనెక్ట్ చేస్తాం. ఏ డేటాబేస్ మనం ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నాం మన కంప్యూటర్లో మైఎస్క్యూఎల్, దాన్ని జావాకి కనెక్ట్ చేస్తాం. చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ వచ్చేసి ఉంటుంది కదా అప్పటికే. సో ఆ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ వాడి, జావాలో ఉండే కొన్ని డిఫాల్ట్ మెథడ్స్ వాడి, ఆ ప్యాకేజ్ ఉంటుంది ఒకటి, ఆ ప్యాకేజ్లో ఉండే డిఫాల్ట్ మెథడ్స్ని వాడి మనం కనెక్ట్ అయిపోయి జావాని డేటాబేస్తో కనెక్ట్ చేసి, ఈ క్రడ్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ఇన్సర్షన్స్, స్టూడెంట్ డిలీషన్స్ ఉన్నాయి కదండి, చూసారు కదా ఇంతకుముందే. సో అవన్నిటిని ఏం చేస్తారు, మళ్ళీ మీరు జావా ద్వారా చేస్తారు. జావాలో ఆల్రెడీ మీ క్లాసెస్ తెలుసు కదా, అవసరమైతే జావాలో క్లాస్ స్టూడెంట్ అనే క్లాస్ని తయారు చేసి, ఆ స్టూడెంట్ అనే క్లాస్ని తీసుకొచ్చి స్టూడెంట్ అనే టేబుల్కి మ్యాప్ చేస్తారు, ఈ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ సీ ఇన్ ద upcoming classes. So that's it guys, that's it from my side for today. So I hope you guys have got clarity about what is database and why database and what the purpose of database and why SQL and what the purpose of SQL, what SQL contain, what are different things in SQL, what is table, what is structure, what is DML, all these things. So still if you are having any doubt regarding to this session, మీకు ఏమైనా డౌట్ ఉంటే సో నాకు ఆ డౌట్ని ఇందులో పోస్ట్ చేయండి, మీ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఐ విల్ బీ ఆన్సరింగ్. ఎల్స్ ఇఫ్ యూ ఆర్ క్లియర్ విత్ ద టుడేస్ సెషన్, మీకు చెప్పిన వరకు అర్థమైపోయింది, మీకు ఏం డౌట్ లేదు అంటే జస్ట్ మెన్షన్ లైక్ యూ ఆర్ క్లియర్ విత్ ద సెషన్. సో ఆల్ ఆఫ్ యూ క్విక్లీ డూ దట్. నిషా, రంజిత్, రంజిత్ యు ఆర్ దేర్ మ్యాన్.
Yeah, okay. So guys, tomorrow you'll not be having class. So as tomorrow is like right, elections is happening. So tomorrow class will not be there. So you people ఇన్‌స్టాల్ చేసి ఈ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ కోర్ జావా లోపల మీకు ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో, చేయలేదో అవి ఒకసారి మళ్ళీ అంటే చేయలేదు అంటే మీకు ఎనఫ్ ప్రాక్టీస్ మీరు చేయలేదో మీ తరఫున. సో, అవన్నీ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసి నేను మెన్షన్ చేసినటువంటివి ఉన్నాయి కదా! కోర్ కాన్సెప్ట్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. టైమ్‌ని యూజ్ చేసుకోండి రేపటి టైమ్‌ని. సో, అన్నీ రివైజ్ చేసి రెడీగా ఉండండి. సో, నెక్స్ట్ సెషన్ దట్ ఈస్ డే ఆఫ్టర్ టుమారో. సో దట్ విల్ బి ఆన్ ఫ్రైడే ఐ థింక్ ఫ్రైడే. సో మళ్ళీ మనం ఎస్క్యూఎల్ని డైరెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఎస్క్యూఎల్ అండ్ డేటాబేస్ లెర్నింగ్ ప్రాక్టికల్ థింగ్స్ని స్టార్ట్ చేస్తాం. ఓకేనండి, దట్స్ ఇట్ అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గైస్, టేక్ కేర్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.